కొట్టా కొద్దిగా లాగాలి ఇక్కడ ఊరి నుంచి మాలవాడ తిప్ప వరకు సుమారు 24 కిలోమీటర్లు వెళ్తున్న కాలువ పక్కన మరి కాలువ గట్టు నిమిత్తం ఏదైనా పూజలు తీయాలన్నా చెత్త తీయాలన్నా మరి గతంలో మరి ఇక్కడ కాటన్ గారి విగ్రహం కూడా భారీ ఎత్తున మరి రియల్ లైఫ్ కన్నా ఒక 3 రెట్లు ఎక్కువగా విగ్రహం అయితే పెట్టారు. కానీ ఆయన ఏదైతే డిజైన్ చేశారో ఆ డిజైన్ కాదని మరి సుమారు 19 అడుగుల స్థలం ఉంటే మరి దాన్ని 6 అడుగులుగా మిగిల్చి మిగిలిన 11 అడుగులు దాదాపు మిగిలిన 11 అడుగులు కూడా మరి రైతులు వారి వారి స్వార్థాలతో వాటిని పంట ఉంటే పంట చేలోకి చెరువులు ఉంటే చెరువుల్లోకి కలిపేసుకున్నాం. సో దానివల్ల పావులతో కాలువను క్లీన్ చేయవలసింది రూపాయి పావులు అవుతుంది. రూపాయి పావులు ఇద్దామన్నా కూడా మాన్యువల్ లేబర్ అనేది దొరకట్లేదు. సో కాబట్టి ఏదైతే మరి సనాతన కాటన్ గారి విగ్రహం మరి అత్యద్భుతంగా ఆవిష్కరించుకుని మోసం చేస్తున్నారో, మోసం అండర్లైన్ చేస్తారు, మోసం చేస్తున్నారో అటువంటిది మరి ఆయనకి నిజమైన నివాళి ఏంటంటే ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం అంటే ఏ వాహనాలు లేని రోజుల్లోనే ఆయన భవిష్యత్తును దర్శించి మరి అంత పక్కన కాలువ గట్ల పక్కన అంత రోడ్డు ఉండాలని చెప్పి మరి ఆయన డిజైన్ చేశారు. ఆ డిజైన్ ప్రకారం అంతకంటే ఎక్కువ కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఇదే చేపల చెరువులోకి మరి 40 టన్నుల వెయిట్ ఉన్న వెహికల్స్ వస్తున్నాయి. మరి అవి రావాలి అంటే ఉన్న రోడ్లనేమో మన స్వార్థం కోసం మూసేసి మరి ఈ రకంగా ఇబ్బందులు పడటం కరెక్ట్ కాదు. అందుకని రైతులతోనే మీరు ఏదైతే అక్రమంగా కలుపుకున్నారో మీ అక్రమాన్ని సక్రమం చేసే పని మేము చేస్తాం. కానీ ఆ అక్రమాన్ని సక్రమం చేసే ఖర్చు మీరే భరించాలి అని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి ఎవరైనా ఒప్పుకోకపోతే వాళ్ళని ఒప్పించి పనులు అయితే పూర్తి చేయడానికి ఈరోజు మొత్తం నీటి సంఘం అధ్యక్షులు అందరితో కలిసి డీసీలతో కలిసి ఈరోజు ఈ కార్యాచరణ ప్రారంభించాం. ఇదేదో ఇవాళ మొదలెట్టి ఒక 6 నెలల్లో పూర్తి చేసే పని కాదు. మొదలెడితే 15 రోజుల్లో పూర్తి చేస్తాం. ముందు అన్నీ
కొట్టుకుంటా అంటే వాళ్ళ భూమిని మిగుల్చుకొని ఈ గట్టు మీద చాలామంది ఈ మేతల కోసం ఆటల కోసం గొడవలు అన్నీ కట్టారు. సో అవన్నీ రిమూవ్ చేసుకుంటూ వెళ్తూ తర్వాత గ్యాప్ లేకుండానే చెరువులో పిల్ల ఉందండి ఏది ఉందన్నా మాకు అనవసరం, మాకు 19 అడుగులు రోడ్లు ఉండాలి. ఓ సైడ్ నుంచి కొంచెం క్లీన్ చేసిన తర్వాత వెహికల్స్లో మీరు మట్టి తెచ్చుకొని అది కప్పెట్టాలి. 19 అడుగుల మార్గం ఏదైతే పురాతన కాలంలో అంటే 150 సంవత్సరాల క్రితం డిసైడ్ చేశారో కనీసం ఆ రోడ్డైనా ఈరోజు ఈ మోడర్న్ కాలంలో మనకి ఉండాలి అనే నిశ్చయంతో ఆల్మోస్ట్ ప్రజలందరూ ఆమోదంతో చేస్తున్నాం. ఎవరో లాయరు, నేను లాయర్ని అన్నా అంట, గోపాల్ వస్తారు లాయర్ అయినా ఎవడైనా కాలువ గట్ల మీద ఆక్రమించుకుని నేను ఇల్లు కట్టుకుంటాను, నేను లాయర్ని, నేను డాక్టర్ని, నేను పొలిటీషియన్ని అని ఎవరు మాట్లాడినా కూడా ఏది పరిగణించబడదో తక్షణం వాటిని ముందే తీసేయడం జరుగుతుంది. అందరూ